పార్థసారథి గారు ఒకసారి మాట్లాడదాం. పార్థసారథి గారు, సో ఏ రకంగా చూస్తారు నిన్న యువగళం ముగింపు సభ? సో హాస్యభరిత పాదయాత్ర అనేది కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. సో మీరు దీన్ని ఏ రకంగా చూస్తారు? నిజంగా ఇక్కడ ఆ ప్లాట్ఫామ్ ఒక్క నిమిషం, పార్థసారథి గారికి ఒక ప్రశ్న. పార్థసారథి గారికి ఒక ప్రశ్న. బీజేపీ పెద్దల ఆశీర్వచనాలు మాకున్నాయి, ఆశీర్వాదం మాకుందనుకుంటున్నాను, వారు కూడా మాతో కలుస్తారనుకుంటున్నాను అని చెప్పారు. దాని గురించి కూడా సమాధానం చెప్పాలి. స్టేజ్ మీద బీజేపీ ప్రస్తావన అనేది లేదు, మీ పార్ట్నర్ అక్కడే ఉన్నారు. సో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా ఆల్మోస్ట్ ఓట్ చేస్తున్న పరిస్థితి ఎలా చూస్తుంది బీజేపీ దీని అంతటిని? మీ సపోర్ట్ కూడా ఉందంట కదా ఆశీర్వచనం. సరే, మీకు డిబేట్ లో ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. ఇప్పుడు నిన్న నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర ముగింపు సమావేశం చాలా అట్టహాసంగా జరగడం నిజంగా చూసాం మనం అంతా కళ్ళతో. స్పష్టంగా వాళ్ళు చెప్పారు, మేమిద్దరం కలవడం వల్ల రాష్ట్రానికి భవిష్యత్తు ఇస్తాం, ఇది ఒకటే ఆల్టర్నేటివ్ తప్ప ఇంకోటి కాదు అనే విధంగా వాళ్ళు మాట్లాడడం మనం చూసాం. బట్ ఏదైనా సరే అది వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత అభిప్రాయాలు ఇవి ఏమైనప్పటికీ కూడా సహజంగానే ఇప్పుడు కొమ్మినేని గారు చెప్తా ఉన్నారు, చాలా అసలు అబద్ధాలు చెప్పారు, వాళ్ళ గురించి అసలు బోరు కొట్టేసింది నాకు అని అంటున్నారు. సహజంగా ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళు సభలు పెట్టుకుంటే వాళ్ళ ప్రసంగాలు అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి బోరు కొట్టేస్తుంది. పార్థసారథి గారు కీన్ గా అబ్జర్వ్ చేస్తారు. నిజంగా వీళ్ళు చెప్పే దాంట్లో వాస్తవాలు ఉన్నాయా అవాస్తవాలు ఉన్నాయని చూస్తారు కదా. బోరు కొట్టిన పరిస్థితి ఉండదు, కోపం వస్తుంది వస్తే. బోరు చెప్తున్నాను అంటే ఇప్పుడు మేమేం చెప్పినా సరే బోరు కొడుతుంది. ప్రతిపక్షంలో ఉన్నాం కదా, అధికారంలో ఉన్న వాళ్ళకి ఏటీలు మాట్లాడుతుంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారనే అనిపిస్తుంది వాళ్ళకందరికీ కూడా. రెండోది పొత్తుల గురించి విషయానికి వస్తే, ఇప్పుడు ఆల్రెడీ జనసేన పార్టీ ఎన్డీఏలో పొత్తులో భాగస్వామిగా ఉంది కేంద్ర నాయకత్వంతో పాటుగా. ఈ విషయాన్ని మేము తెలంగాణ ఎలక్షన్లో తెలంగాణ ఎలక్షన్ జరిగిన సందర్భంలో కూడా మమ్మల్ని చాలాసార్లు అడిగారు, జనసేనతో పొత్తు ఏంటి, అసలు మీతో పొత్తుందా లేదా చెప్పండి, ఇంకో వైపు మీతో పొత్తుంది అంటారు, ఇంకో వైపు తెలుగుదేశంతో పొత్తుంది అంటారు, మీది క్లారిటీ ఇవ్వండి అని చాలాసార్లు నన్ను అడిగారు. నేను ఒకటే స్పష్టంగా చెప్తున్నాను మళ్ళీ కూడా, ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన పార్టీతో పొత్తు కొనసాగుతూ ఉంది. మేము గత 4 సంవత్సరాలుగా కొనసాగిస్తా ఉన్నాం, ఇప్పుడు కొనసాగుతుంది. ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాల వల్ల నేను ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారితో కలిసిపోతున్నాను అని చెప్పారు. సో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో భాగస్వామి కాదు, ఆయన జనసేన పార్టీ స్వతహాగా ఉండడం వల్ల సొంత పార్టీ ఏ నిర్ణయం తీసుకోవచ్చు కాబట్టి ఆయన అలా నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. దానికి భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధము లేదు. బట్ ఏదైనా సరే ఈరోజు జనసేన పార్టీ అయినా సరే ప్రతిపక్షాలు చెబుతున్నటువంటి, మేము కూడా చెప్పాం ఈ మాటని, ఎందుకంటే ఎమ్మెల్యేలని మారుస్తున్నారని పత్రికల్లో వార్తలను చదువుతున్న సందర్భంలో మా పార్టీ నేతలు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మా అధ్యక్షులు కూడా స్పష్టంగా చెప్పారు, మార్చాల్సింది ఎమ్మెల్యేలని కాదండి, టాపిక్ అది కాదు. అది వాళ్ళ పార్టీలో చేసుకుంటే మాత్రం అది అంతర్గత విషయం కాదు. మీరు అందరూ కూడా కమెంట్ చేస్తారు, ఓకే వాళ్ళు ఏ రకంగా చేసుకుంటారు, 175 స్థానాలు గెలవడానికి వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో అది పక్కన పెడదాం. ఇక్కడ మీ విషయం ఏంటనేది ప్రస్తావించాల్సిన అవసరం. మీరు చెప్తున్నారు ఇంకా ఎన్డీఏలో జనసేన పొత్తులో ఉంది, కానీ వాళ్ళు మీతో ఒక చెయ్యి పట్టుకున్నాడు, మిగతా 3 అక్కడ వేశారు, ఒక చెయ్యి 2 కాళ్ళు. సో ప్రస్తుతం ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఇచ్చే సీట్లు మీరు తీసుకుంటారా? సరదాగా ఒక చిన్న చమత్కారం కోసం అంటున్నాను తప్ప వేరే కాదు. వీళ్ళతోటి కాపురం చేస్తున్నా ఆయన లేచి వెళ్ళిపోయాడేమో అనే ఒక ఫీలింగ్ వస్తుంది కదా తెలుగుదేశం వాళ్ళతో. లేచి వెళ్ళిపోతే కూడా వీళ్ళు ఫీల్ కావట్లేదు, అది విశేషం. రైట్, అది చెప్పడానికి ఇష్టపడట్లేదు పార్థసారథి గారు. సో ఇక్కడ వాళ్ళ సీట్లు సర్దుబాటు కూడా జరిగిపోతుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకొని మీకు కొద్ది ఇస్తారేమో సార్, 7-8 సీట్లు ఇస్తారేమో మీకు. సార్ ఏదేమైనప్పటికీ కూడా పొత్తులకు సంబంధించి సీట్లకు సంబంధించి నేను సరైన వ్యక్తిని కాదు. కేంద్ర పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకునే వాటి మీదనే ఆధారపడతాయి, సీట్లు అనేది ఆధారపడుతుంది. ఇప్పుడు ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ కూడా స్పష్టంగా చెప్తాం, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీ ప్రభుత్వాన్ని మారిస్తే తప్ప రాష్ట్రం బాగుపడే అవకాశం లేదు, రాష్ట్రానికి మంచి రోజు. అలాగే నేను అగ్రీ సార్. దీనికి కొనసాగింపుగా మీరు చెప్పాల్సింది ఏంటంటే, బీజేపీ జనసేన అలయన్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా, లేదంటే తెలుగుదేశం జనసేన ఏర్పాటు చేయబోతోందా, మీ ఆశీర్వాదం దానికి ఉంటుందా, లేకపోతే మీరు ముగ్గురు కలుస్తున్నారు, అది కూడా చెప్పండి. ఇప్పుడు ప్రతిపక్షాల్లో ఉన్నవాడు మేమైతే ఎవరితో ప్రస్తుతానికి
కలిసి ఎన్నికల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోతున్నామని ఇప్పటిదాకా మా పార్టీ చెప్పలేదు, మా నాయకత్వం కూడా ఎప్పటిదో చెప్పలేదు. మేము ఈ రోజు మా పార్టీని బలోపేతం చేసుకోవడమే దృష్టి పెట్టినాం. ఎన్నికల సందర్భంలో ఎన్నికల దగ్గర వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటామని మా పార్టీ చెప్పింది. ఆ మాటకి ఇప్పటికి కూడా కట్టుబడి సరే సార్, ఉన్నాం. మీరు మీరు దాంట్లో కొత్తగా పెద్ద ఏది వ్యత్యాసం చెప్పరని లేదు. అర్థమైపోయింది నాకు. ఎందుకంటే సెకండ్ ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయంగా ఎదగాలి అనుకునే బీజేపీ ఆ రకంగా అడుగులు వేయకపోవటం బీజేపీ శ్రేణులు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. నిజంగా ఐడియల్ సిచ్యువేషన్ చూస్తే కనుక కొమ్మినేని లాంటి పెద్దలు కానీ లేకపోతే విశ్లేషకులు కొంతమంది మాట్లాడుతున్నారు, రెండవ ప్రత్యామ్నాయంగా బీజేపీ జనసేన ఎదగాల్సిన అద్భుతమైన తరుణంలో వీళ్ళు చేస్తున్నది స్వయంకృత అపరాధాలు, తెలంగాణ చూసిన ఫలితాలే ఇప్పుడు కూడా వస్తాయి, రాబోతున్నాయి అనేది కూడా మాట్లాడబోతున్నారు. దీనికి మీరు కమెంట్ చేస్తారో లేదో నాకు తెలియదు. జనసేన పార్టీ ఏం చేస్తది ఏమిటి అన్నది, వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది భారతీయ జనతా పార్టీ తీసుకునే నిర్ణయాలు కాదు. ఇవి మాకు సంబంధించిన విషయాలైతే మేము నిర్ణయాలు తీసుకుంటాం. వాళ్ళు రాజకీయంగా ఎలా ఉండాలా, ఏ విధంగా వ్యవహరించాలో, రాబోయే ఎన్నికల్లో ప్రజలకు ఏం చెప్పాలన్నది వాళ్ళు తీసుకునే నిర్ణయాల బట్టి ఆధారపడుతుంది. భారతీయ జనతా పార్టీ ఈరోజు డెఫినెట్ గా అధికారంలో ఉండాలని కోరుకుంటుంది. భారతీయ జనతా పార్టీ మార్కు ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇచ్చి ప్రజలను, ఎందుకంటే ఇంత ముందే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని చూశారు, ఇప్పుడు వైఎస్ఆర్సీ ప్రభుత్వాన్ని చూస్తున్నారు. రెండు చూసిన తర్వాత ప్రజలకు కూడా అర్థమై ఉంటది ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఈ రాష్ట్రానికి ఉపయోగపడవు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే తప్ప ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగదు అనే విషయాన్ని ప్రజలు గమనించి ఉంటారని మేము భావిస్తాం. ఇప్పుడు మేము రిక్వెస్ట్ చేస్తాం, ఒక ఆల్టర్నేటివ్ కోసం మా వైపున చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి, నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మేము ప్రజల ముందు ప్రపోజ్ చేస్తాం. ప్రజలు ఏం చేస్తారు, తర్వాత పార్టీ ఏ విధంగా ఎన్నికల సందర్భంగా ఆలోచన చేస్తుంది అనేది వేచి చూడాల్సింది. ఓకే.